హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో నేను మా పాపకి డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ వీడియోని కటింగ్ పార్ట్ మీకు చూపించానండి. ఈరోజు వీడియోలో ఆ డ్రెస్ స్టిచ్చింగ్ పార్ట్ని చూపించాలనుకుంటున్నాను. కటింగ్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఒకసారి విజిట్ చేయండి. చాలా ఈజీగా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ని మీరు నేర్చుకోవచ్చు. ముందుగా మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. లైనింగ్ పైన సాటిన్ క్లాత్, ఆ తర్వాత నెట్ క్లాత్ వేసుకొని ఇవన్నీ కూడా పిన్స్తో అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా పిన్స్తో అరేంజ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. నేను కొద్దిగా పిన్స్ లోపల వైపుకి పెట్టుకున్నానండి, అందుకని నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు తీసివేయట్లేదు. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక జాయిన్ చేసుకున్న తర్వాత పిన్స్ని రిమూవ్ చేసుకుంటాను. మనకి ఎప్పుడైనా ఈ విధంగా పిన్స్ని సెట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఆ తర్వాత ఈ పిన్స్ని జాగ్రత్తగా తీసుకొని ఒకదానికి గుచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం జిప్ అరేంజ్ చేసుకుంటాం కాబట్టి దానికోసం మనం మిడిల్ లైన్లో కొంచెం పావించి అటు ఇటుగా బయట వైపుకి స్టిచ్ చేసుకోవాలి, ఒక లైన్ లాగా. ఈ విధంగా మనం ముందుగానే స్టిచ్ చేసుకోవటం మనకి జిప్ వేసుకోవటం కూడా చాలా ఈజీ అవుతుందండి. కిందకు వచ్చేసరికి కొద్దిగా దగ్గరికి వేసుకోవాలండి, మరి దూరంగా కాకుండా. రెండు వైపులా కూడా మిడిల్ పార్ట్కి రెండు వైపులా ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి. జిప్ పార్ట్ అయిపోయిందండి. అలాగే తర్వాత మనం నెక్ పార్ట్ని, షోల్డర్స్ అన్నీ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ని జాయిన్ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత మనం ఈ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నీట్గా. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ జిప్ లైన్ ఉంది కదండి, మనం పావించి అటు ఇటుగా వేసుకున్నాం కదా, అక్కడ మనం సెంటర్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఉంచి కూడా మనం జిప్ అరేంజ్ చేసుకోవచ్చండి. నేను మీకు ఈజీగా అర్థం అవడానికి ఈ విధంగా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేస్తారు జిప్ అటాచ్మెంట్ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ స్లిట్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్లో మనకి జిప్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, బోట్ నెక్ అండి ఇది. ఆ తర్వాత మనం జిప్ కోసం 1.5 ఇంచ్ వెడల్పున్న ఒక క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఈ విధంగా రెండు వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలి, కొద్దిగా ఫోల్డ్ చేసుకొని. ఇది మనం జిప్ దగ్గర కట్ చేసాం కదండి, దానికి జాయిన్ చేసుకోవడానికి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ జిప్ ఎంత పొడవైతే ఉందో ఆ విధంగా మనం చూసుకొని అంత క్లాత్ తీసుకొని రెండు వైపులో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాత్ని కూడా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి మధ్యలో స్లిట్ ఇచ్చాం కదండి, అక్కడ జాయింట్ చేసుకోవడానికి ఈ క్లాత్ని కూడా మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. కింద వరకు కట్ చేసుకోకూడదండి, మధ్యలో గ్యాప్ ఉంచాలి. జిప్పు మనకి ఎంత పొడవైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ తీసుకొని మనం అంతవరకు ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా కట్ చేయకూడదండి, మనకి జిప్ ఎంత దూరం అయితే కావాలో అంత లెంగ్త్ వరకు దీనికి స్లిట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా మనం బ్యాక్ పార్ట్కి స్లిట్ ఇచ్చిన దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని లోపల వైపుకి ఈ విధంగా మడిచి పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి అది నీట్గా సెట్ అయి ఉంటుంది. జిప్ అటాచ్మెంట్ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి పైకి. ఈ విధంగా ఇది లోపల వైపుకి వెళ్తుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర చిన్న స్లిట్ ఇవ్వాలండి, ఎందుకంటే మనకి లోపల వైపుకి ఫోల్డ్ అవడానికి ఈజీగా ఉంటుంది. చిన్న స్లిట్ ఇవ్వటం వల్ల చూసారు కదా నీట్గా ఉంటుంది, అక్కడ ఫోల్డింగ్స్ అనేవి పడకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జిప్ని అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు ఫుట్ తీసేసి జిప్పర్ ఫుట్ని అటాచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఇన్విజిబుల్ జిప్ అంటారు కదండి. మామూలు జిప్స్ అయితే మనకి పైకి ఉబ్బుగా కనిపిస్తాయి, కానీ దీనికి రివర్స్లో అలా ఉంటుందండి. పైకి అయితే మనకి జిప్ అక్కడ ఆ పార్ట్ ఏమీ కనిపించదు. ఇన్విజిబుల్ జిప్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ జిప్ని మనం స్టిచ్ చేసుకున్న క్లాత్కి ఈ విధంగా రివర్స్లో అటాచ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ క్లాత్ మీద పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న పార్ట్ వచ్చేసి మనకి లోపల వైపుకి వెళ్తుందండి. అందుకని లోపల భాగాన్ని మనం అంటే కొద్దిగా ఉబ్బుగా ఉన్న భాగాన్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసిన క్లాత్ మీద సెట్ చేసుకుంటూ జిప్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఆ పార్ట్ని మనం కొంచెం జిప్పుకున్న ఆ భాగాన్ని కొద్దిగా ఓపెన్ చేసినట్టు అంటే మనకి జిప్ అనేది లోపల వైపుకి కుట్టు పడుతుందండి. ఒకవైపు ఈ విధంగానే స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా జిప్ని రెండో పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. జిప్ని ఈ విధంగా కొద్దిగా ఓపెన్ చేసుకొని లోపల వైపుకి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. నేను దీన్ని ఇక్కడ కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసినట్టు బయట వైపుకి ఇలా ఓపెన్ చేస్తున్నట్టు అని స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా చేయటం వల్ల మనకి జిప్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఇన్విజిబుల్ జిప్ కాబట్టి మనకి బయట జిప్ అనేది కనిపించదు. లోపల వైపుకి ఈ విధంగా ఓపెన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నీట్గా మనకి సెట్ అయిపోయింది జిప్. అలాగే రెండో వైపు కూడా ఈ విధంగానే మనం జిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ జిప్ అనేది మనకి బయటికి కనిపించదండి. మామూలు రెగ్యులర్గా మనం వాడే జిప్స్ లాగా ఇది బయటికి మనకి కనిపించదు. దీన్నే మనం ఇన్విజిబుల్ జిప్ అంటాము. ఇప్పుడు రెండో వైపు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. దీనికి జిప్ మొత్తం కూడా క్లోజ్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా లోపల వైపుకి వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కింద వైపుకి నీట్గా మనం వేసిన క్లాత్ అటాచ్ చేసాం కదండి, దానికి దగ్గరలో నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ సైడ్ వేసేటప్పుడు మనం జిప్ని ఓపెన్ చేసి వేసాము. ఇప్పుడు సెకండ్ సైడ్ వేస్తున్నాం కాబట్టి మనం జిప్ని క్లోజ్ చేసి ఈ విధంగా వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి జిప్ని.
అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది జిప్ వేసుకోవటం. ఇప్పుడు మనం జిప్ని ఫస్ట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకొని కొద్దిగా ఓపెన్ చేసుకుంటూ ఎలాగైతే లోపలికి స్టిచెస్ వేసుకున్నామో ఇప్పుడు కూడా రెండో వైపు కూడా అలాగే కొద్దిగా జిప్ను ఓపెన్ చేసుకుంటూ లోపల వైపుకి మనం స్టిచ్ చేసుకోవాలి. అయిపోయిందండి, రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవటం. ఇప్పుడు జిప్ క్లోజ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి స్టిచెస్ అనేవి బయటకి ఏమీ కనిపించవండి. ఇలా రెగ్యులర్గా కాకుండా జిప్ అనేది ఈ విధంగా మనకి నీట్గా ఉంటుంది. దీన్నే మనం ఇన్విజిబుల్ జిప్ అంటాము. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనం పైన ఎక్స్ట్రా ఉన్న జిప్ పార్ట్ని కట్ చేసుకోవాలి నీట్గా. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి లైనింగ్లో మనకి క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు కింద వైపుకి ఒకవైపు జాయింట్ ముక్కలు పడ్డాయండి. వాటిని మనం ఈ పీసెస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలండి. మనకి 4 ముక్కలు జాయింట్ పడ్డాయండి. నేను రెండు కలిపి ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మనకి క్లాత్ తక్కువైందో అక్కడ సెంటర్ పార్ట్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్లో మనకి జాయింట్స్ అనేవి పడుతూనే ఉంటాయండి. చూస్తున్నారు కదా. సెంటర్ పార్ట్ చూసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న 2 పార్ట్స్కి ఇక్కడ కూడా సెంటర్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి లైనింగ్లో పన్నా తక్కువ ఉంటుందండి, వెడల్పు అనేది. అందుకనే మనకి జాయింట్స్ పడతాయి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న 4 పార్ట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అటాచ్ చేసుకున్నామండి. ఆ 2 కూడా మనకి ఎక్కడైతే క్లాత్ తక్కువైందో అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం క్లాత్ని రివర్స్ చేసి ఒక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. అక్కడ పైకి ఉబ్బుగా కనిపించకుండా నీట్గా సెట్ అవుతుంది లైనింగ్ కూడా. ఈ విధంగానే 2 పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత సాటిన్ క్లాత్ కూడా ఈ విధంగానే మనం చిన్న ముక్కల్ని జాయింట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ సైజ్ ముక్కలు నాకు జాయింట్ కొరకు యూజ్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్కి అయితే చిన్న జాయింటే పడిందండి, క్లాత్ కొంచెం పన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ 2 క్లాత్స్ తీసుకొని 2 పీసెస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇంకో 2 పీసులు కూడా ఈ విధంగానే కలుపుకొని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ పాయింట్ చూసుకొని ఎక్కడైతే క్లాత్ తక్కువైందో అక్కడ మనం సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సెంటర్ పాయింట్ చూసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఏ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకున్నామో సాటిన్ క్లాత్ కూడా అదే విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగానే 2 పీసులు కూడా జాయింట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎక్కడైతే జాయింట్ చేసామో దానికి రైట్ సైడ్ మనం పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, క్లాత్ సెట్ అవుతుంది. ఇవన్నీ జాయింట్ చేసుకోవటం అయిపోయిందండి. ఆ తర్వాత మనం నడుం పార్ట్స్ని లైనింగ్ అలాగే సాటిన్ క్లాత్ 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 కూడా మనం క్రాస్ కటింగ్లో తీసుకున్నాము. పైన నెట్ వచ్చేసి ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటాము.
నడుం పార్ట్స్ కూడా 2 పార్ట్స్ చేసుకున్నామండి. ఈ 2 పార్ట్స్ని విడివిడిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా నడుముని జాయిన్ చేసుకోవాలి. టూ పార్ట్స్ అయిపోయినాయండి. ఆ తర్వాత మనం మిగిలి ఉన్న నెట్ క్లాత్ని 2 పార్ట్స్ చేసుకోవాలని చెప్పాను కదండి. అలాగ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఒక భాగాన్ని తీసుకొని మన సెంటర్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ అలాగే సాటిన్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదండి. దానికి కూడా సెంటర్ పార్ట్ చూసుకొని నెట్ క్లాత్ అలాగే లైనింగ్ సాటిన్ క్లాత్ని ఒక పిన్తో సెట్ చేసుకుంటే మనకి సెంటర్ పార్ట్ అనేది తెలుస్తుంది. మనకి ఫ్రిల్స్ అనేవి ఈక్వల్గా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా రావటానికి గుర్తుగా మనం ఈ విధంగా ఒక పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవైపు ఎక్కువ ఫ్రిల్స్ అలాగే ఇంకోవైపు తక్కువ ఫ్రిల్స్ రాకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా ఈక్వల్గా రావడానికి ఈ విధంగా సెంటర్ పాయింట్లో పిన్ అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెట్ క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా అరేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ పార్ట్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పిన్ని తీసేసి ఫ్రిల్స్ సెట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగానే 2 పార్ట్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము దగ్గర నెట్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్తో అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాడీ పార్ట్స్ని ఒక ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని మనం స్టిచ్ చేసుకున్న నడుం భాగాన్ని బాడీ పార్ట్కి ఉన్న నడుం పార్ట్ దగ్గర అరేంజ్ చేసుకోవాలి. 2 కూడా జాయిన్ చేసుకోవాలి. బాడీకి నడుం పార్ట్ అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకున్న భాగాన్ని 2 కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటూ కింద ఫ్రిల్స్ అప్పుడప్పుడు ఫోల్డ్ అవుతూ ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగానే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ని ఈ విధంగా 2 కూడా సెట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. మనం షోల్డర్ పార్ట్లో నెక్ వైపు నుంచి కాకుండా మనకి షోల్డర్ వైపుకి బయట వైపుకి వచ్చేటప్పటికి కొద్దిగా కుట్టు ఎక్కువ లెంగ్త్ ఎక్కువ తీసుకుంటే మనకి క్రాస్గా కొంచెం కట్ చేసుకోవడానికి షోల్డర్స్ జారిపోయినట్టు కాకుండా చూసుకొని క్రాస్గా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 కుట్లు వేసుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్ కదండి, ఈ క్లాత్ అంతా పాడవకుండా నేను మిషన్కి ఓవర్లాగ్ లాగా చేసుకుంటానికి నెంబర్ మార్చుకున్నాను. ఈ 2 ఎడ్జెస్ని కూడా ఓవర్లాగ్ లాగా చేసుకుంటున్నాను. పిల్లలకి షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ కూడా పీసులు లెగవకుండా ఉంటుంది. అలాగే పిల్లలకి గుచ్చుకోకుండా షోల్డర్స్ దగ్గర బాగుంటుంది. ఆ తర్వాత మనం స్లీవ్స్ పార్ట్స్ని కింద ఎడ్జ్ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మీకు పైపింగ్ కావాలనుకుంటే హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసుకోవచ్చండి. థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఫోల్డ్ చేసి పెడుతున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు అలా కూడా జాయిన్ చేసుకోవచ్చు.
ఈ విధంగా 2 స్లీవ్స్ని ఎడ్జ్లన్నీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ స్లీవ్స్ని మనం బాడీ పార్ట్కి షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం స్లీవ్స్కి అలాగే షోల్డర్ పార్ట్కి సెంటర్ పాయింట్ చూసుకొని మిడిల్ పార్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఒకేసారి ఒక ఎడ్జ్ నుంచి కాకుండా మిడిల్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకుంటే మనకి స్లీవ్స్ అనేవి ఈక్వల్గా అటు ఇటు స్ప్రెడ్ అవుతాయి, నీట్గా ఉంటుంది. ఒక పార్ట్ ఒక వైపుకి అయిపోయాక మనం రివర్స్ చేసుకొని ఈ విధంగా రెండో వైపుకి కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం డ్రెస్కి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి రోప్స్ లాగా తీసుకున్న క్లాత్ని మనం తీసుకొని రివర్స్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ రోప్ని మనం రివర్స్ చేసుకోవాలి రైట్ సైడ్కి. ఈ విధంగానే రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ చేయటం అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగానే రెండు రోప్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్లీవ్స్ దగ్గర నుంచి డ్రెస్ అంతా కూడా జాయిన్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే లెంగ్త్ కావాలో అంత మెజర్మెంట్ తీసుకొని మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. మధ్యలో మనం నడుము దగ్గరకు వచ్చేసరికి మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న రోప్స్ని అటాచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనకి స్టిచ్చింగ్ లోపల వైపుకి వెళ్ళిపోతాయి కాబట్టి ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి. నడుము దగ్గర ఈ విధంగా సెట్ చేసుకొని 2 పార్ట్స్ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గరకు వచ్చేసరికి మనం లైనింగ్, శాటిన్ అలాగే నెట్ క్లాత్ ఉందండి. ఇవన్నీ రాకుండా మనం ముందుగా పైకి వచ్చేది మనకి నెట్ క్లాత్ కాబట్టి నెట్ క్లాత్ని ముందు జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ విధంగానే శాటిన్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నేను డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. పైనుంచి ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటూ ఆ తర్వాత శాటిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. నెట్ క్లాత్ అయిపోయింది కదండి. సెకండ్ లైన్ వచ్చేసి మనకి శాటిన్ క్లాత్ ఉంది కాబట్టి శాటిన్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. శాటిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరిగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ నేను కింద వైపు నుంచి పైకి తీసుకొస్తున్నానండి. ఇవన్నీ కూడా లోపలికి ఏమీ టచ్ అవ్వకుండా, మనకి బాడీకి టచ్ అవ్వకుండా శాటిన్ క్లాత్ అలాగే నెట్ క్లాత్ లైనింగ్ లోపలికి వెళ్ళేలాగా సెట్ చేసుకొని చివరిగా కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇవన్నీ జాయిన్ చేసుకోవడం అయిపోయాక కింద లైనింగ్ క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జిల్ని ఒక కుట్టు వేసుకోవాలి. నార్మల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను శాటిన్ క్లాత్ని పీకో చేస్తున్నానండి. అందుకని నేను పీకో వేసుకోవడానికి వీలుగా ఉండే ఫుట్ని అరేంజ్ చేసుకుంటున్నాను. నెంబర్ని కూడా మార్చుకోవాలండి, జిగ్జాగ్ మోడ్లోకి మార్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను B to Cలోకి పెట్టుకొని అలాగే 1 to 2 మధ్యలోకి పెట్టుకుంటున్నాను. అంటే 1 3/4 అలా పెట్టుకుంటున్నానండి. క్లాత్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ మనం క్లాత్ని కూడా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు లాక్కుంటూ మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. మనం ఇందులో ఫిష్ వైర్ కూడా వేయని అవసరం లేదు. ఇలా కొంచెం క్లాత్ని సాగదీస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది.
క్రాస్ కటింగ్ కాబట్టి మనకి కింద కూడా ఫ్రిల్స్ లాగా బాగా నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నెట్ క్లాత్కి కింద వైపు కూడా మనం ఈ విధంగానే పీకో చేసుకోవాలి. మనం ఇది స్ట్రైట్ కట్లో తీసుకున్నాం కాబట్టి అంత ఫ్రిల్స్ లాగా రాదండి, మామూలుగా నార్మల్గా ఉంటుంది. కాకపోతే మనకు చూడటానికి నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పీకో చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫుట్ని మార్చుకుంటున్నానండి. నార్మల్ ఫుట్ పెట్టుకొని రెండో వైపు కూడా ఈ విధంగానే హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ హ్యాండ్కి ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ని తీసుకొని రెండో వైపు కూడా ఈ విధంగానే మొదటగా ఎలా అయితే మనం జాయింట్ చేసుకున్నామో అలాగే ఇవన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. మధ్యలో వచ్చేసి మనం నడుము దగ్గర రోపును కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లోపలికి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ముందుగానే సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఎలాగైతే నెట్ క్లాత్ అలాగే తర్వాత సాటిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా రెండో వైపు కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా సెట్ చేసుకోవాలంటే లేదంటే క్లాత్లన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోయి నీట్గా కనిపించవు. ఇప్పుడు మనం నెట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత సాటిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. డ్రెస్ అంతా స్టిచ్ చేయటం అయిపోయిందండి. ఆ తర్వాత నెక్ దగ్గర మనం పైపింగ్ వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. దీనికోసం నేను క్రాస్గా ఉన్న 1.5 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనికి థ్రెడ్ యూజ్ చేసి పైపింగ్ వేయడానికి వీలుగా దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జిప్పర్ ఫుట్ని అటాచ్ చేసుకుంటున్నానండి. నా మిషన్కి వచ్చేసి జిప్పర్ ఫుట్ అలాగే పైపింగ్కి ఒకటే ఫుట్ వచ్చిందండి. దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ క్లాత్లో మనం థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని పైపింగ్ వేయడానికి వీలుగా ఒక స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కనే. ఈ విధంగా జాగ్రత్తగా, మరీ క్లాత్ని స్ట్రెచ్ చేయకూడదండి. మనకి నెక్ లైన్ దగ్గర నీట్గా రాదు. ముందుగానే మనం స్ట్రెచ్ చేసుకుంటే మనం లూజ్గా వదిలేసి థ్రెడ్ని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం అంచుల్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎడ్జ్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పైపింగ్ వేసుకుంటున్నానండి. నా మిషన్కి వచ్చేసి జిప్పర్ ఫుట్కి రైట్ సైడ్ కొద్దిగా గ్యాప్ ఉంటుందండి. అందుకని నేను ఈ విధంగా అరేంజ్ చేసుకొని కుట్టుకుంటున్నాను పైపింగ్ని. మామూలు మిషన్స్కి అయితే పైపింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అలా ఉంటుంది. ఇక్కడ నేనైతే సెపరేట్గా అవి ఫుట్స్ తీసుకోలేదండి. జిప్పర్ ఫుట్తోనే ఈ విధంగా పైపింగ్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ నెక్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాత్ని కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి పైపింగ్ అనేది. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనం నెక్ దగ్గర పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసాం కదండి, ఆ రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా జాయిన్ చేసుకోవటం వల్ల మనకి నెక్ దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్గా పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా నెక్ వైపు అంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలి.
ఆ తర్వాత పైపింగ్ని నీట్గా సర్దుకుంటూ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా పైపింగ్ వేయటం కూడా అయిపోయింది. డ్రెస్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత నా దగ్గర రెడీమేడ్ బెల్ట్ లాంటిది ఒకటి ఉందండి. ఆ బెల్ట్ని నేను నెక్ దగ్గర అరేంజ్ చేసుకొని మామూలు సూది దారంతో అక్కడక్కడ స్టిచెస్ వేసుకుంటే నీట్గా సెట్ అవుతుంది. అలాగే ఈ బెల్ట్ని నేను నడుము దగ్గర కూడా అటాచ్ చేసుకున్నానండి. అంతే అండి, చాలా ఈజీగా మన పిల్లలకి బట్టల్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అందమైన డ్రెస్సెస్ని మనమే మన పిల్లలకి స్టిచ్ చేసి ఇవ్వచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిందన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.